ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకొని దోమకాటుకు గురికాకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూ ప్రజలు డెంగ్యూ వ్యాధి వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలని తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ సూచించారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా శుక్రవారం తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ హాజరయ్యారు. డెంగ్యూ వ్యాధి నివారణ అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఎస్వి మెడికల్ కళాశాల కోడలి నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ సిమ్స్ ఆసుపత్రి కోడలి వరకు సాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తిరుపతి జిల్లాలో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం డెంగ్యూ వ్యాధి 50% తగ్గిందని అన్నారు. ప్రాణాంతకమైన డెంగ్యూ వ్యాధి నిర్మూలనకు సమాజంలో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా దోమలకు ఆవాసాలైన ఇంటి పరిసరాల్లోని నీటి నిల్వలు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. తీవ్రమైన జ్వరము, తలనొప్పి, ఒంటి నొప్పులు వంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించి వైద్య పరీక్షలు చేసుకుని తగిన చికిత్స తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో డెంగ్యూ వ్యాధికి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు డెంగ్యూ వరల్డ్ దినోత్సవం జరుపుకుంటున్నాము. డెంగ్యూ ఫీవర్ వరల్డ్ దినోత్సవం. ఈ డెంగ్యూ ఫీవర్ వరల్డ్ దినోత్సవం సందర్భంగా మా ప్రోగ్రామ్ ఆఫీసర్సు, తర్వాత మెడికల్ ఆఫీసర్సు, ఏఎన్ఎంస్, ఆశా కార్యకర్తలు, ఇతర ప్రోగ్రామ్ ఆఫీసర్లు అందరూతో కలిసి ఈరోజు మనం మెడికల్ కాలేజ్ నుంచి సిమ్స్ సరౌండింగ్స్ వరకు అన్ని ర్యాలీ జరిపాము. దాని గురించి అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్ క్రియేట్ చేయడానికి. సో డెంగ్యూ ఫీవరు మనము లాస్ట్ ఇయర్కి చూసామంటే లాస్ట్ ఇయర్లో ఫైనాన్షియల్ ఇయర్లో 159 కేసులు ఉన్నాయి వచ్చాయి. ఈ ఇయర్ అయితే ఇప్పటివరకు 159 కేసెస్ రికార్డ్ అయినాయి. సో కంపారిటివ్లో మనము తగ్గినాయి. సో ఇదే విధంగా మనము ఫ్యూచర్లో కూడా అసలు డెంగ్యూ ఫీవర్ అనేది లేకుండా మనము చేయాలి. సో డెంగ్యూ ఫీవరు ఎట్లా వస్తుంది, ఏ విధంగా వస్తుంది, దాని లక్షణాలు ఏమిటి ఉంటాయి, మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని నివారించని తెలుసుకున్నాము. సో డెంగ్యూ ఫీవర్ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. సో ఇది వైరల్ ఇన్ఫెక్షన్. దీని దోమల కాటు వల్ల వస్తుంది. ఈ దోమ ఏదంటే దీన్ని టైగర్ మస్కిటో కూడా అంటారు. ఈడిస్ ఈజిప్ట్ అనే దోమ వల్ల ఈ కాటు వల్ల ఈ వస్తుంది. ఎక్కువగా పగలు పూట ఇవి దోమలు మనసుల్ని కాటు వేయడం వల్ల ఈ డెంగ్యూ జ్వరం వస్తుంది. సో డెంగ్యూ జ్వరము తీవ్రత ఎక్కువ ఉంటుంది. తీవ్రమైన జ్వరము రావడము, తర్వాత తలనొప్పి రావడము, ఒళ్ళు నొప్పులు, కంటి లోపల భాగంలో నొప్పి రావడము, అలసిపోవడము, తర్వాత బాడీ మీద కొన్ని తర్వాత ఎర్రటి మచ్చలు, చిన్న మచ్చలు రావడము, వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. ఇవి అర్లీగా మనం దీన్ని ఇమీడియట్గా మనం చూసుకుంటే డెంగ్యూ నివారణ చేస్తే దీనికి మనం మన వైద్యపరంగా ట్రీట్మెంట్ చేసి మనం నయం చేయవచ్చు. దీని ద్వారా మనం ఇన్వెస్టిగేషన్స్ కూడా ల్యాబ్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. మనం రొటీన్ చేసే ఇన్వెస్టిగేషన్ సిబిసి చేయడం వల్ల కూడా దీన్ని మామూలుగా ఇది ప్లేట్లెట్ కౌంట్స్ తగ్గుతాయి. ఈ వ్యాధి డెంగ్యూ జ్వరం వల్ల థ్రాంబోసైటోపెనియా వస్తుంది. దాన్ని మనం అర్లీ స్టేజ్లో మనం డిటెక్ట్ చేయగలిగితే మనం ప్లేట్లెట్ ట్రాన్స్మిషన్ లేకుంటేనే మనం దీన్ని వ్యాధి జ్వరాన్ని నయం చేయొచ్చు. సో ఇవి ఎక్కువ అట్లే లేట్ స్టేజ్లో ఏంటంటే డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ వస్తుంది. డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ ఎట్లా ఉంటాయంటే ఈ గమ్స్ మన టూస్ నుంచి బ్లీడింగ్ రావడము, తర్వాత వామిటింగ్స్ అయినప్పుడు కూడా మోషన్స్లో కూడా బ్లాక్గా రావడము, అవన్నీ లక్షణాలు ఉంటాయి. సో ఎక్కువ జ్వరం తగ్గకుండా అట్లా నీరసంగా ఉండడం, బీపీ తగ్గిపోవడం, ఇవన్నీ లక్షణాలు వచ్చి డెంగ్యూ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం అందరూ ఈ రాకుండా ఏమేమి జాగ్రత్తలు, దోమలు కరగకుండా చూసుకోవాలి. దోమలు కరగకుండా చూసుకోవాలంటే ఈ దోమలు పెరిగే చోట లేకుండా, బ్రీడింగ్ ఏరియా లేకుండా చూసుకోవాలి. వాటర్ స్టాగ్నేషన్ లేకుండా ఏమైనా వేరే పాత్రలు ఉన్న ఈ చిప్పులు ఎక్కడంటే అక్కడ నీళ్ళు నిలవడం వల్ల దోమలు పెరిగి దోమలు కరవడం వల్ల వచ్చేదానికి అవకాశం. బ్రీడింగ్ ఏరియా మళ్ళీ చుట్టూ ఉండే పరిశుభ్రత, మన ఇల్లు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తర్వాత
ఈ కిటికీలకి దోమలు రాకుండా నెట్స్ వేసుకోవడం, మనం నిద్రపోయేటప్పుడు ప్రతిరోజు దోమతెర కట్టుకొని పడుకోవడం, ఇవన్నీ ఇట్లాంటివి. తర్వాత వేరైతే ఇంకా ఎంప్లాయీస్ ఎక్కడ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు యాంటీ మస్కిటోస్ క్రీమ్స్ కూడా దొరుకుతాయి, పూసుకోవడము రాకుండా ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే మనము ఈ వ్యాధి రాకుండా చేస్తుంది. సో ఈ విధంగా పబ్లిక్లో కూడా ప్రజలు కూడా దీనికి, పౌరులు కూడా దానికి సహకరించాలి. వాళ్ళ చుట్టుపక్కల ఉండే అంతా శుభ్రంగా ఉంచుకోవడము, తర్వాత నీళ్లు నిలవకుండా ఉండడం, తప్పని పరిస్థితిలో ఇంకా నీళ్ళు ఎక్కువ నిలిచినప్పుడు దాంట్లో ఆయిల్ బాల్స్ కిరోసిన్ వేయడము, తర్వాత ఈ విధంగా చేసుకుంటూ చేసి ఇంకా గవర్నమెంట్ పరంగా అయితే వాళ్ళని ఈ గంబుషా ఫిష్ అన్ని వదులుతారు. ఎక్కువ నీళ్ళు నిలవడం వల్ల అవి దోమలు తినేస్తూ ఉంటాయి, దోమలు పెరగకుండా చేస్తాయి. సో దానికి కూడా మరి ఎక్కువ ఫీవర్స్ ఇన్సిడెంట్స్ ఎక్కువనా కూడా మలేరియా డిపార్ట్మెంట్ ద్వారా, మా డిపార్ట్మెంట్ ద్వారా ఫాగింగ్ అవన్నీ చేస్తారు. యాంటీ ఇన్సెక్ట్ స్ప్రే కూడా అవన్నీ చేస్తారు. అవన్నీ సో ఇవన్నీ రాకుండా మనం జాగ్రత్త తీసుకుంటే ఈ డెంగ్యూ వ్యాధి రాకుండా మనం చూసుకోవచ్చు, అందరూ ఆరోగ్యంగా ఉండొచ్చు. మనం కూడా ఫైనాన్షియల్ బర్డెన్, హాస్పిటల్కి పోకుండా ఉండడము, అందరూ ఆరోగ్యంగా ఉంటాం. అందుకోసం ఈ జాగ్రత్తలను పాటించి మనం డెంగ్యూ రాకుండా అందరూ చూసుకుందామని అందరినీ కోరుతున్నాము.